వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే నితీష్ వద్దు, అదేవిధంగా స్టాలిన్ రాడు, ఉద్ధవ్ లేడు, అందుకే చంద్రబాబు నాయుడు జపం చేస్తున్న నరేంద్ర మోడీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఈరోజు ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడికి పెరుగుతున్న ప్రయారిటీనే కాదు, ఎన్డీఏ పక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్న ఇష్యూనే కాదు, అదేవిధంగా మోడీ అండ్ అమిత్ షా కావచ్చు, బీజేపీ అగ్రనేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడుకి రెడ్ కార్పెట్ వేస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగానే జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో చాలా సీరియస్ చర్చ నడుస్తూ ఉంది ఈ రోజున. ఇలాంటి సందర్భంలోనే ఈరోజు మోడీ పదే 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 చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అలా ఢిల్లీలో అపాయింట్మెంట్ అడగడం ఆలస్యం, ఆయనకు అపాయింట్మెంట్ దొరుకుతూ ఉంది. ఆల్మోస్ట్ వారంలో 3-4 సార్లు ఢిల్లీ వెళ్ళొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రానికి నిధుల గురించి అలా అడిగిందే తడవుగా మ్యాక్సిమం తమకు వీలైనంత ప్రయారిటైజ్ లిస్ట్లో ఏపీని పెడతా ఉన్నారు మోడీ అండ్ మిగతా కేంద్ర మంత్రులు కావచ్చు, అమిత్ షా లాంటి వాళ్ళు కావచ్చు. ఇటు ఆర్ఎస్ఎస్ కూడా చంద్రబాబు నాయుడికి రెడ్ కార్పెట్ వేస్తూ ఉంది. ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడికి ఎందుకు ప్రయారిటీ పెరుగుతోంది అంటే దాని వెనుక కొన్ని సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. అందుకే ఈరోజు మోడీ అండ్ అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు విషయంలో రియలైజ్ అవుతూ ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, నితీష్ కంటే నాయుడే బెటర్ అనుకుంటున్నా మోడీ అని చెప్పేసి. ఎస్, ఒక్క నితీష్ కంటే కాదు, ఈరోజు చాలామంది కంటే, మెజారిటీ జాతీయ నాయకుల కంటే చంద్రబాబు నాయుడే బెటర్ అన్న స్థాయిలో ఆయన ఈ ఏడాదిన్నరలోనే మోడీ దగ్గర మార్కులు కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు అంటే దానికి కూడా సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం టైటిల్లో పెట్టినట్టు నితీష్ వద్దు, ఎందుకంటే ఈరోజు నితీష్ ఏ స్థాయిలో వాళ్ళని గగ్గోలు పెట్టించారు ఎన్డీఏని అనేది మనకు తెలుసు. ఎన్నోసార్లు ఆయన ఎన్డీఏతో ఆయన అనుబంధం ఎలా ఉండేదంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండేది. ఎన్నోసార్లు గోడ మీద పిల్లివాటంగా వ్యవహరించేవాళ్ళు. అందుకే నితీష్ మీద అంత సాలిడ్ ఒపీనియన్ లేదు బీజేపీకి. మొన్నటి బీహార్ ఎన్నికల సమయంలో కూడా లాస్ట్ మీట్ వరకు కూడా నితీష్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ప్రకటన చేయాల. బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తే అటు చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేద్దామని బీజేపీ ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ వేసుకుంది. కానీ అటు ఇండీ కూటమి నుంచి, తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళ నుంచి, అదేవిధంగా నితీష్ అనుచరుల నుంచి వస్తున్న ప్రెషర్ తీసుకోలేక అమిత్ షా లాంటి వాళ్ళు ప్రస్తుతానికైతే ఆయనే ముఖ్యమంత్రిగా ఉంచుదామని ముందుగానే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటన చేశారు. అంతేగాని ప్రత్యేకంగా నితీష్ మీద ప్రేమ ఉండి కాదు. బీహార్లో వాళ్ళది సోలోగా ఎదగాలనే ప్రయత్నం, ఆ యాంగిల్లోనే మోడీ అండ్ అమిత్ షా ఫోకస్ పెడతా ఉన్నారు. అయితే ఇక ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలు అయిపోయిన తర్వాత నితీష్ కంటే తమకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్నే సీఎం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు నితిన్ నబీన్. ఆయన త్వరలోనే అధ్యక్షుడు కూడా కాబోతున్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు. సో అంటే బీహార్లో పూర్తి స్థాయిలో సాలిడ్గా పార్టీని లైమ్లైట్లో ఉంచడానికి మోడీ అండ్ షా లెక్కలు కడుతూ ఉన్నారు. ఇప్పటి నుంచి ఆ లెక్కలు కూడా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చిపోతూ ఉన్నాయి. అయితే వేరే తమకి ఏ చిన్న అవకాశం వచ్చినా నితీష్ను పూర్తిగా పక్కన పెట్టే సీన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూసాం ఆయన ఎన్నిసార్లు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు అనేది వాళ్ళ మనసులో ఉంది. అందుకే నితీష్ ఈరోజు బీజేపీకి అంత నమ్మకస్యమైన, ఎన్డీఏకి నమ్మకమైన మిత్రపక్షం కాదు, నమ్మకమైన మిత్రుడు అసలే కాదు. ఇక వేరే ఉద్ధవ్ విషయానికి వచ్చినట్టు ఉద్ధవ్ పేరు కూడా పెట్టున్నాను నేను టైటిల్లో. ఎందుకంటే బాల్ ఠాక్రేది ఒక శకం నిజంగా మహారాష్ట్ర రాజకీయాల్లో. అలాంటి బాల్ ఠాక్రే తాను సొంతగా పార్టీ పెట్టుకున్న తర్వాత శివసేన, సో ఎప్పుడు కూడా బీజేపీతోనే టైఅప్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆయన విధానాలు, బీజేపీ విధానాలు చాలా కోరిలేట్ ఉండేవి, చాలా దగ్గరగా ఉండేవి. అందుకనే పూర్తి స్థాయిలో వాళ్ళు చాలాసార్లు ఓపెన్గా ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే బాల్ ఠాక్రే మరణం తర్వాత ఆయన చేతుల్లోంచి పార్టీ ఉద్ధవ్ చేతుల్లోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర కేంద్రంగా అనేక సమీకరణాలు జరిగాయి. ఉద్ధవ్ చేతిలోకి వచ్చాక వాళ్ళు కూడా శివసేన కొన్ని రోజుల పాటు మోడీతో బీజేపీతో పొత్తుల్లోనే ఉన్నారు. కానీ 2019 తర్వాత జరిగిన అనేక కీలక పరిణామాల్లో శివసేన రెండుగా చీలిపోయింది. అటు ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళు శివసేనను చీల్చారు, తాను అటు బీజేపీ మద్దతు తన సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్నికల కమిషన్ కానీ అటు కోర్టులు కానీ శివసేనకి అసలు శివసేన, ఒరిజినల్ శివసేన షిండేది అని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరిగింది. సో ఈరోజు అటు షిండే లాంటి వాళ్ళు మళ్ళా ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ బీజేపీ వైపు నుంచి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈరోజు షిండే లాంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా సరే ఈరోజు ఉద్ధవ్ లాంటి వాళ్ళు దగ్గర కాలేకపోతా ఉన్నారు మోడీకి. ఎందుకంటే ఫడ్నవీస్ లాంటి వాళ్ళు ఉండగా మోడీకి ఉద్ధవ్ దగ్గర అవుతాడని కూడా మనం అనుకోం. ఒకవేళ ఆయన దగ్గర అవ్వాలని చూసినా షిండే లాంటి వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. అంటే ఉద్ధవ్ అని ఎందుకన్నానంటే ఒకప్పుడు శివసేన పార్టీ చాలా సాలిడ్ మిత్రపక్షం బీజేపీకి, అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది వాళ్ళ మధ్య. ఈరోజు ఆ బాండింగ్ లేదు. చేతులారా ఉద్ధవే చేసుకున్నారా, బీజేపీ కొన్ని చేసిందా అంటే రెండు వైపుల నుంచి తప్పిదాలు ఉన్నాయి. సో ఆ మహారాష్ట్ర పాలిటిక్స్లో శివసేన ఉద్ధవ్ ఫిట్ అవ్వలేకపోయి ఉన్నారు. అందుకే ఈరోజు తన కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. సో మొత్తానికైతే మాత్రం
శివసేన విషయంలో మాత్రం పూర్తిగా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ఈ రోజున షిండే లాంటి వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్న మాట అయితే వాస్తవం. ఎక్కువ రోజులు ఆయన బీజేపీతో సపోర్ట్గా ఉంటాడని కూడా ఒక చర్చ అయితే జరగట్లేదు ఈ రోజున. సో మొత్తానికైతే షిండేనా వద్దో కానీ ఈరోజు బీజేపీతో అంత ఎమోషనల్ బాండింగ్లో లేరు. ఎందుకంటే లోకల్ రాజకీయ సమీకరణాల్లో ఫిట్ అయి ఉన్నారు కాబట్టి. ఇక అక్కడి నుంచి చూస్తే స్టాలిన్ రాడు. ఈరోజు స్టాలిన్ లాంటి వాళ్ళు సరే వాళ్ళ మూల సిద్ధాంతమే నాస్తికత్వం. వాళ్ళు పెరియార్ రామస్వామి భావజాలం మీదే ఆ పార్టీ పుట్టింది, ఆ పార్టీ ఎదిగింది కరుణానిధి దగ్గర నుంచి. స్టాలిన్ చేతుల్లోకి ఈరోజు పార్టీ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు తన తండ్రి వారసత్వాన్నే ఆయన కానీ ఆయన కొడుకు ఉదయనిధి కానీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రయత్నం చేసే క్రమంలో ఈ రోజున మొన్న బీహార్ ఎన్నికల తర్వాత చాలా సీరియస్ అలిగేషన్ చేశారు స్టాలిన్. మాకు ఇదొక గుణపాఠం, ఇండియా కూటమిలో ఉండాలో లేదో మేము తేల్చుకోబోతున్నాం అన్న విధంగా రాహుల్ గాంధీకి ఒక జర్కిచ్చే ప్రయత్నం చేశారు. అయినా సరే ఒకవేళ ఇండియా కూటమిలోంచి బయటకు వస్తే వాళ్ళు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది, లేదా ఏ వైసీపీ లాగానో ఇండిపెండెంట్గా ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ రోజున ఆ అవకాశం స్టాలిన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు తమ సిద్ధాంతాన్ని మార్చుకొని బీజేపీతో వెళ్ళి టైఅప్ అవుతారని కూడా ఎవ్వరూ అనుకోవట్లేదు. ఈరోజు కనీసం హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళని ఒక అడుగు ముందుకేసి బీజేపీతో టైఅప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ స్టాలిన్ మాత్రం ఆ దిశగా సిద్ధంగా లేడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఏంటి అనేది మోడీ గుర్తిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఈరోజు 295 సీట్స్ ఉన్నాయి ఎన్డీఏ కూటమికి, మిగతా పక్షాలన్నీ కలుపుకుంటే. అటు చూస్తే 236 లైక్ దట్ కాంగ్రెస్కి ఉన్నాయి, ఇది ఇండియా కూటమికి ఉన్నాయి, మిగతా అదర్స్ ఒక 15 అట్లా ఉన్నట్టున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏ మాత్రం అటు ఇటు జరికిచ్చినా, అటు ఇటు చిన్న మొగ్గే ప్రయత్నం చేసినా కాంగ్రెస్కి ఎన్డీ కూటమికి పూర్తిగా లాభించే అవకాశాలు ఉంటాయి పరిణామాలు. ఎందుకంటే అతను గేమ్ చేంజర్ అవుతారు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలు. ఇవన్నీ కూడా మోడీ అండ్ షాక్ తెలుసు. ఎన్నికలకు ముందు ఎన్డీఏకి మద్దతు ఇచ్చే ఎన్నికలకు వెళ్ళామనేది చాలా క్లారిటీగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఆయన మొన్న ఎన్డీఏ పక్ష సమావేశానికి ముందు గన్నవరంలో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఢిల్లీలో దిగిందాక మినిట్ టు మినిట్ ఆయన ఫాలోఅప్ చేసింది బీజేపీ. ఆ స్థాయిలో భయపెట్టారు చంద్రబాబు నాయుడు. ఎక్కడ ఇండియా కూటమికి ఆయన మద్దతు ఇస్తారని వణికిపోయింది బీజేపీ అధిష్టానం. కానీ చంద్రబాబు నాయుడు తనకు ఆల్రెడీ మోడీని సపోర్ట్ చేశాను, నేను ఎన్డీఏకి సపోర్ట్ చేశాను, ఎన్డీఏలో భాగస్వామ్యం మేము పోటీ చేశాం కాబట్టి నా మద్దతు మోడీకి అని క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తా వస్తున్నారు ఆయన. అటు కేజ్రీవాల్కి యాంటీగా ప్రచారం చేసినా, ఇటు బీహార్లో లోకేష్ వెళ్ళి ప్రచారం చేసినా, ఇంకో 15 ఏళ్ల పాటు మా పుత్రులు ఇలాగే ఉంటాయనే క్లారిటీ ఇస్తూ ఉన్నారు. అందుకే వాట్ ఈజ్ చంద్రబాబు, వాట్ ఈజ్ హీ స్టామినా అనేది ఈ రోజు మోడీకి అమిత్ షాకు అర్థమైంది, మధ్యలో కొన్ని పొరపాచాలు వచ్చినప్పటికీ. అందుకే ఆ స్థాయిలో రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడుకి. అందుకే ఈరోజు జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ కావచ్చు ఆయన కావాలనుకుంటే, లేదంటే గేమ్ చేంజర్ కూడా కావచ్చు. కానీ తను ఎప్పుడు కూడా రాష్ట్రమే నా ప్రయారిటీ అంటూ కూడా ఒదిగి ఉంటున్న తీరు కానీ, సో ఒక సాలిడ్ మిత్రపక్షంగా ఈరోజు క్రైసిస్ టైంలో బీజేపీకి నిలబడిన తీరు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడుకి మోడీ వైపు నుంచి అన్ని మార్కులు పడతా ఉన్నాయి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.